కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామంటున్నారు అధ్యక్ష. కానీ అత్తాకోడలకు పంచాయతీ పెట్టినారు అధ్యక్ష. మొన్న ఈ మధ్యన నేను సూర్యాపేట పోతే అక్కడ ఒక అవ్వ దగ్గర పోతే అధ్యక్ష అక్కడ జరిగిన చిన్న ఉదంతం అధ్యక్ష. ఆ పెద్దామ చెప్తున్నది అధ్యక్ష, నా కొడుకు పెళ్లి చేసిన సార్ 6 నెలల కిందట నేను అనుకున్నా మా కోడలి పిల్ల తులం బంగారం తెస్తుందేమో, నెలకు 2500 వస్తుందేమో అనుకున్నా, ఆమె ఏం తెలియదని చెప్తా ఉంది అధ్యక్ష. ఆ కోడలి పిల్ల బాగా గడుస్తుంది అధ్యక్ష. ఆమె కూడా అంటున్నది అధ్యక్ష, నేను కూడా చెప్పినాను సార్, నేను కూడా అనుకున్నా మా అత్తకు 4000 పెన్షన్ వస్తుందేమో అనుకున్నా, వస్తలేదు, మరి నేనేం చేయాలన్నది. అత్తకి ఇస్తా అన్నారు, మామకి ఇస్తా అన్నారు, 4000 పెన్షన్ అన్నారు, వస్తలేదని చెప్పి అత్తా కోడళ్ళ పంచాయతీలు పెడతా ఉన్నారు సార్ అధ్యక్ష. అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష, గోడల మీద రాసేది ఓ స్త్రీ రేపురా అని. ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష. ఏది అడిగినా ఓ స్త్రీ రేపురా. మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట, కోటి మందిని. ఎట్లా చేస్తారో వీళ్ళకి ప్లాన్ ఉందో లేదో తెలియదు, కానీ ప్రజలకు మాత్రం అర్థమైంది అధ్యక్ష. 40% బడ్జెట్ చూసిన తర్వాత మొత్తానికి అర్థమైపోయింది అధ్యక్ష. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా నెలకు 2,500 ఇవ్వాలని 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు, వారి కోసం ఒక 10,000 కోట్లు అంచనాలు సవరించి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. బంగారం అన్నారు, మరి లంక బిందెలు దొరికినాక ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా చూడాలి అధ్యక్ష, చూద్దాం అధ్యక్ష. కేసీఆర్ కిట్ ఎగిరిపోయింది, న్యూట్రిషన్ కిట్ ఆగిపోయింది, సీఎం బ్రేక్ఫాస్ట్ రద్దయింది, తల్లి బిడ్డలకు మరి మాతా శిశువులకు కూడా మంచి జరిగే మంచి పథకాలను కూడా రద్దు చేశారు అధ్యక్ష. బతుకమ్మ చీరలు బంద్, రంజాన్ తోఫా బంద్, క్రిస్మస్ కానుక బంద్, ఆఖరికి ఆశాలు, అంగన్వాడీలు మీరు కూడా వాళ్ళని రిప్రజెంట్ చేశారు సార్. 18,000 జీతం ఇస్తామని మేనిఫెస్టో చైర్మన్ గారు పెట్టారు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళకు ఒక 500 కోట్లు కేటాయించండి.